నేను జీవితంలో ఎంతో మంది మంచి వ్యక్తులను కలిశాను. ఎలాంటి వ్యక్తులు అంటే వారు తమ జీవితం మొత్తం జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు, చదువుతూనే ఉంటారు, జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటారు, ఎంతో జ్ఞానం సంపాదించి ఉంటారు. కానీ ఆ మాత్రం సరిపోతుందా? ఆలోచించండి, ఒక వ్యక్తి శిల్పకళ గురించి ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాడు, కానీ ఎప్పుడూ శిల్పాలను చెక్కడు. అయితే ఆ జ్ఞానం వల్ల ఏంటి లాభం? ఏమీ లేదు. ఇది మీ జీవితంలో నేర్చుకోవటం ఎంతో అవసరం. మీరు జ్ఞానాన్ని సంపాదిస్తారు కానీ ఆచరణలో పెట్టరు, దానిని పనుల్లో జీవితంలో తీసుకురారు. అసలు దీనివల్ల ఏం లాభం ఉంటుంది? జ్ఞానం ఉంది ఎందుకంటే దాన్ని ఉపయోగించడానికి, జీవితాన్ని ఇంకా గొప్పగా మలుచుకోవటానికి. ఈ జ్ఞానాన్ని మన కర్మలతో జోడించి నడవటం చాలా అవసరం. అప్పుడే ఈ జ్ఞానం అనుభవ జ్ఞానంగా మారుతుంది. ఇక అనుభవం వలచిన జ్ఞానం ఏదైతే ఉందో అదే అన్నింటికన్నా ముఖ్యమైనది, అదే అన్నింటికన్నా లాభదాయకమైనది. అందుకే కేవలం జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు, దాన్ని ఉపయోగించండి. దాన్ని మీ కర్మలతో మీ జీవితంలోకి తీసుకురండి. దాంతో మీ జీవితాన్ని ఇంకా శ్రేష్టంగా మార్చుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.